योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतुं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिराणतोऽस्मि. శ్రీ గురుభ్యో నమః. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదండి? యా. టుడేస్ టాపిక్ ఈస్ ఆసనాస్. We already discussed the asanas, but హఠయోగ ప్రదీపిక ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ ఆసనాస్ని మనకి గైడెన్స్ చేశారు. అంటే కొన్ని రకాల అంటే ధ్యానయోగ్యమైన ఆసనాలు, హెల్త్కి సంబంధించిన ఆసనాసు, వీటికి సంబంధించినవి మనకి కొన్ని ఇంపార్టెంట్వి మనకి డిస్కస్ చేశారు. అసలు ఆసన అంటే ఏంటి, ఎందుకు చేయాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, సో ఎందుకు యోగా ఆసనానే చేయాలి, ఏ వాకింగ్ చేయకూడదా, లేదంటే జిమ్ చేయకూడదా, లేదంటే సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా ఫిజికల్ ఎక్సర్సైజెసేగా. మన ఇది ప్రకారం, మన ఆలోచన ప్రకారం ఆసన అంటే ఏంటి, ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఫిజికల్గా మన బాడీని, కాళ్ళు చేతుల్ని కదిలిస్తూ ఉంటాం. సో ఇదే ఎందుకు చేయాలి, ఆసనాన్ని ఎందుకు చేయాలి, యోగానే ఎందుకు చేయాలి అన్న దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే అండి, అన్నీ ఉన్నాయి, కానీ అవి మన బాడీకి మన మైండ్ని జాయిన్ చేయగలుగుతున్నాయా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి, అవునా? సో ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తారు, మీ జిమ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఇక్కడ మీ బాడీ స్ట్రెయిన్ అవుతుంది. సో ఈ స్ట్రెయిన్, మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని మీరు జిమ్ చేస్తున్నారు, లేదు సైక్లింగ్ చేస్తున్నారు, లేదు ఇంకొకటి చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ జరుగుతోంది అన్నది మీకు ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు బాడీని ఫిజికల్గా బాగా అలసేలాగా చేసినప్పుడు కొన్ని రకాల స్ట్రెస్సెస్ రిలీజ్ అవుతాయి మనకి. సో కొన్ని రకాల స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్. అదే మీరు ఆసన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో ఇక్కడ మనం ఎందుకు ఈ ఆసనాన్ని అంటే, మనం ఒక ఎరుకతో ఆ ఆసనాన్ని చేస్తాం, ఒక అవేర్నెస్తో ఆ ఆసనాన్ని చేస్తాం. ఆ ఆసన చేసేటప్పుడు కూడా దాని మీద మనం ఒక కంట్రోల్, బ్రెత్ అనే అవేర్నెస్ని తీసుకెళ్తాం. ఆసన చేస్తున్నప్పుడు మీ ప్రాణశక్తిని, ఆ పర్టికులర్ ఏదైతే ఆర్గాన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి చేయాలి అని అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఆసన, ఆ ఆర్గాన్ మీదకి మీ అవేర్నెస్ని తీసుకెళ్ళగలుగుతారు, అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళారండి, నేను మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకుందామని, నా హ్యాండ్స్ బైసెప్స్ని పెంచుకుందామని వెళ్ళానే అనుకోండి, దాన్ని విపరీతంగా వెయిట్ లిఫ్ట్లు చేస్తాం. దీనివల్ల మీకు ఏమవుతుంది, స్వెట్ రిలీజ్ అవుతుంది, టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ పళ్ళు గట్టిగా బిగబట్టి వెయిట్ లిఫ్ట్ చేస్తాం, ఇంకా 2 kgs 5 kgs ఏనైనా కానివ్వండి. సో అప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న ఎవ్రీ సిస్టమ్, ఏదైతే మీ బాడీ ఫంక్షనింగ్కి ఉపయోగపడుతున్న అన్ని సిస్టమ్స్ కూడా ఒక రకమైన ఒత్తిడికి గురవుతాయి. ఆ ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హార్మోన్ అనేది మీ బాడీలో రిలీజ్ అయిపోతుంది. సో ఈ రిలీజ్ అయిన హార్మోను మీ బాడీని ఇబ్బంది పెడుతుంది, అంతేనా? ఎక్కడ ఏ ఆర్గాన్స్ని ఇబ్బంది పెడుతుంది, ఎస్పెషల్లీ హార్ట్ని ఇబ్బంది పెడుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటివి ఇబ్బందికరమైన విషయాలు ఇందులో. అదే మీరు యోగా ఆసన చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఉన్న 72,000 నాడుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మీ ప్రాణశక్తిని తీసుకెళ్ళగలుగుతుంది. ఈ ప్రాణశక్తిని తీసుకెళ్లే ప్రాసెస్లో మీ బాడీ అనేది స్ట్రెస్కి గురవ్వదు. సో అకార్డింగ్ టు పతంజలి మహర్షి, వాట్ ఈజ్ ఆసన? స్థిరంగా సుఖంగా మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా ఆసన వేయగలుగుతారో
అది ఆసన. సో ఈవెన్ మీరు బాస్కెట్లు వేసుకొని కూర్చోండి, అది కూడా ఆసనానే. స్ట్రైట్గా వెన్ను నిటారుగా స్పైన్ స్ట్రైట్ చేసి మీరు ఎంతసేపు, ఒక గంట కాదు, 2 గంటలు కాదు, ఈవెన్ 10 మినిట్స్ కూర్చున్నా కూడా మీరు మీ బాడీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోగలిగితే ఆసన ద్వారా, దట్ ఈస్ ఆ పొజిషన్లో కూర్చోగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే మీ బాడీని స్ట్రెయిన్ చేయరు, ఎలాంటి టెన్షన్కి గురి చేయకుండా ప్రశాంతమైన ఇదితో మీ ప్రాణశక్తిని ఆ ఏదైతే పర్టికులర్ ఆర్గాన్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఆర్గాన్కి తీసుకెళ్ళగలుగుతున్నారు. సో ప్రాణశక్తిని తీసుకెళ్ళటం వల్ల ఏంటి యూజ్? సో ఈ ప్రాణ అన్నది ఫ్లో అవడం వల్ల ఏమవుతుందంటే అండి, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి పంపించేస్తుంది ఈ ప్రాణశక్తి వల్ల. ఓకే, ఆక్సిజన్ సప్లై మీకు కరెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆర్గాన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్స్ ఉన్నాయండి మీకు, ఎవరికో ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్స్ ఉన్నాయి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు అక్కడ ఎందుకు నీ పెయిన్స్ వచ్చాయి అంటే, అకార్డింగ్ టు యోగిక్ టర్మినాలజీ అక్కడ ప్రాణశక్తి అనేది ఫ్లో అవ్వడం లేదు. అంటే మీకు ఆ ప్లేస్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా వెళ్ళడం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొద్దున్నుంచి రాత్రి దాకా స్ట్రెయిన్ అయ్యారు, హెడేక్ వచ్చింది అంటే ఏంటి మీకు అక్కడ ప్రాబ్లం అంటే, మీకు ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా మీకు తీసుకోవాలి. అంటే మీకు కావాల్సిన ఆక్సిజన్ని, రిక్వైర్మెంట్ ఉన్న ఆక్సిజన్ని మీరు కరెక్ట్గా తీసుకోలేకపోయారు. అంటే మీరు బాగా ఆలోచన చేశారు, ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అయ్యారు. సో మోర్ ఆక్సిజన్ ఈజ్ అవసరం కదా, సైన్స్ పరంగా మాట్లాడుకుంటే. ఆ ఆక్సిజన్ని మీరు దానికి అందించలేకపోయారు ఆ ప్రాణశక్తిని. సో దానివల్ల మీకు ఏమైంది, హెడేక్ వచ్చింది. సో ఇలాంటి కండిషన్లో మీరు ఏం చేయొచ్చు, చక్కగా కూర్చుని ఒక 10 నిమిషాలు మీ ఏదైతే స్థితిలో కూర్చుంటారో, మామూలు బాస్కెట్లు వేస్తే ఏదైనా కూర్చుని అనులోమ విలోమ బ్రీతింగ్ ఎక్సర్సైజు, ఏదైనా ప్రాణశక్తిని పెంచే ఎక్సర్సైజెస్ చేశారనుకోండి, ఇది అనేది ఆ హెడేక్ ప్రాబ్లం అన్నది కొంతవరకు బెటర్ అయిపోతుంది. అఫ్కోర్స్ మరీ కాన్ఫర్ట్ పొజిషన్స్లో ఎవరూ ఏం చేయలేనులే కానండి. సో ఇదన్నమాట. సో 72,000 నాడుల్ని, చక్రాస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ప్రాణశక్తి అనేది మీ బాడీలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నవి రావు. సో ఈ పర్టికులర్ ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది మీకు, ఆసనాస్ ద్వారా, ప్రాణాయామాస్ ద్వారా, వితౌట్ ఎనీ స్ట్రెయిన్, మన బాడీని స్ట్రెయిన్ చేసుకోకుండా ప్రశాంతంగా చేయగలుగుతాం. కాబట్టి మనకి యోగా అనేది మంచి వే ఆఫ్ ఫిజికల్ ఇది అన్నమాట. సో మనకి యాక్చువల్గా మరి పతంజలి మహర్షి మనకి ఇది 8 limbs పాత్వేలో ఇవి చెప్పారు కదండి, యమ నియమాస్ చెప్పారు కదండి అని. యమ నియమాసు ఈ పతంజలి మహర్షి చెప్పిన ఇది కరెక్టే కాదని అన్నట్ల. అకార్డింగ్ టు హఠయోగ ప్రదీపిక, హఠయోగ ఏంటి, హఠయోగ మాన్యువల్ ఏంటి అంటే, ఇది పతంజలి మహర్షి చెప్పిన 8 limbs పాత్వేకి వెళ్ళటానికి సులువైన మార్గం. అర్థమైందా? ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి అంటే 2 రకాల వేస్ ఉంటాయి. ఒకటి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళొచ్చు, ఒకటి ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు. ఎల్బీ నగర్ నుంచి వెళ్తే ట్రాఫిక్తో కూడుకున్నవే, ఓఆర్ఆర్ నుంచి వెళ్తే వితౌట్ ఎనీ ట్రాఫిక్ మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. అవునా? సో ఇక్కడ ఏంటి అంటే, హఠయోగా ద్వారా పతంజలి మహర్షి చెప్పిన 8 limbs పాత్వేని మీరు చేరుకోవడానికి ఒక సులువైన మార్గం అన్నమాట ఇది. సో ఇందులో ఏమన్నాడు ఈయన హఠయోగ రాసిన ఇది ఏమన్నారంటే, ఫస్ట్ మీ బాడీ, మీ మైండ్ మీ కంట్రోల్లో లేకుండా మీరు ఎన్ని యమ నియమాలు పెట్టుకొని ఇది చేసినా కూడా దెర్ ఈజ్ నో యూస్. ఫస్ట్ మన బాడీని మన కంట్రోల్లోకి, మన మైండ్ని, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకోగలిగితేనే మనం అనుకున్న మోక్ష సాధన వైపుకి దారి తీయగలుగుతాము.
సో అందుకని ఫస్ట్ ఆసన అనేది ప్రయారిటీగా వచ్చింది హఠయోగాలో. సో మనమే ఇప్పుడు ఒక పూజ చేయాలండి ఇంట్లో, మనం క్లెన్లీనెస్ లేకుండా మన చుట్టుపక్కల వాతావరణం మన పరిసరాలు క్లెన్లీగా లేకుండా మనం పూజ చేసేసేయగలమా? చేయలేం. సో ఫస్ట్ మనం క్లీన్ అయ్యి మన శరీరాన్ని మన చుట్టుపక్కల పరిసరాలని క్లీన్ చేసుకున్నాక పూజ చేసుకుంటాం మనం, అవునా? సో అలాగే ఫస్ట్ మన బాడీని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అప్పుడు మీరు ఆసనాసు ఎలా క్లీన్ చేసుకోవడం, ఆసనాసు, షట్క్రియాసు, ప్రాణాయామాసు, నియమబద్ధమైన ఆహారం ద్వారా వీటిని అన్నిటినీ చేసుకున్నప్పుడు ధారణ, ధ్యాన, సమాధి అనే స్థితుల్ని మీరు పొందగలుగుతారు. ఇది ఈజీ వే అన్నది ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఒక ఇది ఇచ్చారు. సో ఇవాళ ఉన్న వరల్డ్లో 90% అనేది వాళ్ళు ఈ పద్ధతినే ఫాలో అవుతారు. కాకపోతే ఫాలో అవడం అంటే ఆసనాసు, ప్రాణాయామాస్ ద్వారానే ఆగిపోతున్నారు యోగా అంటే. బట్ యోగా అంటే అది కాదు, ఇంకా వేరే ఉన్నది అన్నది ఇవి చేయడం ద్వారా, దీంట్లో కొంత ఎక్స్పీరియన్స్, కొంత సాధన ద్వారా దాన్ని ఆలోచించే విధానంలో, మన ఆలోచనల్లో మార్పు వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి అసలు ఎందుకు ఆసన అనేది. ఎందుకు బాడీని వితౌట్ ఎనీ స్ట్రెయిన్ మన ప్రాణశక్తిని పెంపొందించుకుంటూ మనకి కావాల్సిన ఎనర్జీ ఫ్లోని బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయగలిగేదానికి యోగా అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ దాకా మీకు అందరికీ క్లియర్ అని నేను అనుకుంటున్నాను. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కొన్ని ఆసనాస్, ఇప్పుడు కొన్ని వేల ఆసనాలని మనకి శివసహోధ్యాయ, శివ సంహిత వీళ్ళందరూ ప్రపోజ్ చేశారు. కానీ కొన్ని ఆసనాలని రిషి నాది బుక్ ఉంది అమ్మ, ఒకసారి అక్కడ నోట్స్ ఉంటుంది. కొన్ని ఆసనాలని ఇంపార్టెంట్గా ప్రపోజ్ చేశారు. సో వాటిల్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సిద్ధాసన, పద్మాసన ఇవన్నీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో ఈ సిద్ధాసన, పద్మాసన, ఒక్క నిమిషం, సో ఈ 80 యోగా ప్రకారం 84,000 ఆసనాలు ఉన్నాయి. 84 లక్షల 8,40,000 అనుకోండి. సో 84 లక్షల ఆసనాలు ఉంటే అందులో దాన్ని ఫిల్టర్ చేసి 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 33 అనేవి చాలా డిమాండ్, అంటే మంచి ఈ హెల్ప్ఫుల్ అయ్యే ఆసనాస్ కిందకి తీసుకొచ్చారు. ఎవరు? స్వామి స్వాత్మారామ. సో ఇందులో కూడా కొన్ని మెడిటేటివ్ ఆసనాస్ ఉన్నాయి, అలాగే కొన్ని స్పైనల్ ట్విస్ట్వి, శరీరానికి సంబంధించిన ట్విస్టింగ్స్ కానీ వీటికి సంబంధించినవి ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెడిటేటివ్ ఆసనాస్ వచ్చేసి సిద్ధాసన, పద్మాసన, భద్రాసన, సింహాసన. సో ఈ 4 కూడా ధ్యానయోగ్యమైన ఆసనాసు. సో మీరు సిద్ధాసనాలో కూర్చున్నప్పుడు, ఒక నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అయిందండి. నా స్క్రీన్ షేరింగ్ కనపడుతుందా మీకు? ఓకే. ఇవి లాంగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు సిద్ధాసన, ఇప్పుడు మేడం చెప్పబోయేవి ఇది కూడా రాయాల్సి ఉంటుంది. మీకు ప్రాక్టీస్ తో పాటుగా ఇది కూడా రాయాల్సి ఉంటుంది.
సో సిద్ధాసనలో ఈ ఈ పొజిషన్ వల్ల మీకు మూలబంధ అన్నది ఒక బెనిఫిట్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఈ కింద లెగ్ వచ్చేసి జెనిటల్ ఆర్గాన్స్ని ఒత్తి ఉంచే ఇది అన్నమాట. ఓకే, చూడండి. సో ప్రెషర్ పాయింట్ అనేది ఇక్కడ పడుతుంది మీకు. సో సిద్ధాసన అన్నప్పుడు అప్పుడు మీ ధ్యాన యోగ్యం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మెడిటేటింగ్ మ్యాన్ ఇన్ సిద్ధాసన యోగా మెడిటేషన్. సో ఇది మెడిటేషన్కి చాలా బెస్ట్ ఆసన అనమాట. ఓకే, సో ది అత్తయ్య గారు సౌండ్ తగ్గియండి. మేడం ఎక్స్క్యూజ్ మీ, కలర్ తో ఉండే పిక్స్ చూపియరు. ఒక్క నిమిషం. ఇక స్టెప్స్ చూడండి, మీకు స్టెప్స్ చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. లైక్ పద్మాసనలాగే ఉంటుంది, బట్ కాదు, ప్రెషర్ వేరే దగ్గర పడుతుంది అన్నమాట సిద్ధాసనలో. ఓకే, యా చూడండి. క్రాస్ లెగ్స్ ఇలా ఉంటుంది. సిద్ధాసన ఈజ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి పద్మాసన. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. పద్మాసన మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. పద్మాసన, దిస్ ఈజ్ నాట్ పద్మాసన. ఒక్క నిమిషం. దిస్ ఈజ్ పద్మాసన. ఇది కూడా ధ్యానయోగ్యమైన ఆసనానే. లేకిన్ ఇవన్నీ వేయడానికండి మనకి టైం, అంటే మనం అంత గంటల తరబడి మనం అందులో ఉండగలగాలి. మీరు ధ్యానయోగ్యంగా చేయడానికి ఈ ఆసనాస్లో మీరు ఉండగలగాలి. అంటే మీరు ఫస్ట్ ఆసనాస్ చేయగలగాలి. సో ఫ్లెక్సిబిలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆసనాల్లోకి మీరు రాగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి భద్రాసన. యామిని అందుబాటులో ఉన్నారు, చేయగలుగుతారంటే చేయమనండి. యామిని గారు మీరు ఓకేనా? సిద్ధాసన, పద్మాసన, భద్రాసన ఇవన్నీ చేయగలుగుతారా? యామిని అన్మ్యూట్ చేసి. రెడీయా యామిని గారు? ఓకే సార్. యామిని రెడ్డి అని ఉంటుంది. ఆ డివైస్ ని డబుల్ క్లిక్ చేసి చూడండి మీరు. ఓకే, కమ్ ఆన్, గో బ్యాక్ లిటిల్. కంటిన్యూ. కనిపిస్తున్నాయా మేడం లెగ్స్? 1 minute.
కనిపిస్తుందా అండి? దట్ ఈస్ కాల్డ్ భద్రాసన. నథింగ్ బట్ బటర్ఫ్లై ఇది చేస్తారు కదా మీరు, సో ఇది అన్నమాట. సో ఈ భద్రాసన వేసినప్పుడు మీ ఈ ఆసనాలు అన్నిట్లోనూ మీరు ఒకటి గమనించండి. మీ ఎక్కడైతే మీ జెనిటల్ ఆర్గాన్స్కి అంటే మూలాధార చక్ర అండ్ స్వాదిష్టాన చక్ర దగ్గరే ప్రెషర్ పాయింట్ పడుతుందన్నమాట మీకు. భద్రాసనాలో కానీ, సిద్ధాసనాలో కానీ, పద్మాసనాలో కానీ, వీటన్నిటిలోనూ. ఓకే. సింహాసన ఐడియా ఉందా? పద్మాసనాను ఈలోపు అవి చూపించండి. లయన్ పోజ్, సింహాసన. ఇదండి సింహాసనం. మీకు దుర్గా నమస్కారాల్లో వస్తుంది, సింహగర్జనాసన అన్నది వస్తుంది మీకు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ లయన్ పోజ్. ఓకే, అర్థమైందా అండి? బెనిఫిట్ ఏముంటుంది మేడం? లిమిటేషన్ 1 ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అండి, మెడిటేటివ్ ఆసనాసే. భద్రాసన, సింహాసన ఇవన్నీ కూడా మెడిటేటివ్ పోజెస్. ఓకే, అలాగే నీకు ఇది సిద్ధాసనకు వచ్చేసి ఏంటంటే అండి, బెస్ట్ పొజిషన్ ఏంటంటే మెడిటేషన్ పోజ్. రెస్ట్లెస్ మైండ్ ఉన్న వాళ్ళు, మీ లోవర్ బ్యాక్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, స్పైన్ని, అబ్డామినల్ ఆర్గాన్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి సిద్ధాసన ఇస్ ద బెస్ట్ ఆసన అనమాట. అలాగే పద్మాసన కూడా, లోటస్ పోజ్ కూడా ప్రాణాయామాస్ చేసేటప్పుడు సో మీ యోగి ప్రాణ ఫ్లో అన్నది కరెక్ట్గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెంథనింగ్, లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్కి మీకు బాగా యూజ్ అవుతుంది. బట్ బద్ధాసన వచ్చేసి బెనిఫిట్ ఎస్పెషల్లీ విమెన్స్లో ఎక్కువగా ఉంటుందండి. పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బద్ధాసన, బటర్ఫ్లై పోజ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా బద్ధాసన అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అలాగే సింహాసన ఏంటంటే అండి, ఇందులో సింహగర్జనాసనాలో మీకు మెయిన్గా ఏంటంటే మీ టాక్సిన్స్ని రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది సింహగర్జనాసన అన్నది. ఓకే, టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. అలాగే స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇవన్నిటినీ కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ గ్లాండ్స్కి, అలాగే కాకిక్స్ ఏరియాని కరెక్ట్ చేయడానికి, బైల్ ఫ్లో కరెక్ట్గా అవ్వడానికి, అంటే మీ లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ జ్యూసెస్ని ఫ్లోని కరెక్ట్ చేయడానికి సింహగర్జనాసన అన్నది ఉపయోగపడుతుంది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్కి లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా బైల్ జ్యూసెస్ని, దాన్ని కరెక్ట్గా కోఆర్డినేట్ చేయడానికి ఈ సింహాసన అన్నది బాగా యూజ్ అవుతుంది. సో ఈ 4 కూడా మెడిటేటివ్ ఆసనాస్ కింద కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆసనాస్ వచ్చేసి మామూలు ఆసనాస్ కింద తీసుకోవాలి. ఈ 4 కూడా వాళ్ళు హఠయోగా ప్రకారం వాళ్ళు ప్రపోజ్ చేసింది ఓన్లీ ఫర్ మెడిటేషన్ ప్రాసెస్, ప్రాణాయామాస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో వీటిని ఎన్నెన్ని నిమిషాలు చేయొచ్చు అన్నది కూడా ఒక ఇది ఉంది అన్నమాట. ఎన్నెన్ని నిమిషాలు చేయొచ్చు. భద్రాసన వచ్చేసి బద్ధకోణ బటర్ఫ్లై పోజ్ వచ్చి 2 minutes చేస్తే డైలీ బెనిఫిట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్
నాడీ శోధన ప్రాణాయామ అవి చేసేటప్పుడు 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా చేసేటప్పుడు మనము పద్మాసన కానీ సిద్ధాసన కానీ తీసుకోవచ్చు. సిద్ధాసన ఎక్కువగా మూలబంధ బంధ మహాబంధ చేసేటప్పుడు యోగులు ఎక్కువగా యూజ్ చేసేది సిద్ధాసన అన్నమాట. దీంట్లో ఏంటంటే బంధాస్ మీకు ఆల్రెడీ చెప్పాను. మూలబంధ, ఉద్యాన బంధ, జలాంధర బంధ, మహాబంధ అని మీకు చెప్పాను. జలాంధర బంధ వచ్చి ఇక్కడ థ్రోట్ని ఎంగేజ్ చేస్తాం. ఉద్యాన బంధ, మూలబంధ వచ్చేసి మీ రెక్టం దగ్గర ఎంగేజ్ చేస్తారు. అలాగే ఉద్యాన బంధ స్టమక్ దగ్గర. సో ఈ మూడింటిని కలిపి చేసేది మహాబంధ. సో ఈ సిద్ధాసన వేసేటప్పుడు మీకు మహాబంధ చేయడానికి బాగా ఈ సిద్ధాసన అన్నది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆసనాస్లో మత్స్యేంద్రాసన, స్పైనల్ ట్విస్ట్ పోస్. మీరు యామిని రెడ్డి గారు మీరు చేసి చూపించండి. అందరూ ఎందుకు మళ్ళీ వీడియోస్ అందరూ క్లోజ్ చేసేసారు? నాకు రావడం లేదా? మీ అందరూ ఉన్నాయి స్క్రీన్స్. మేడం టోటల్ ఫిష్ పోస్ట్ చేయాలా, లైక్ స్లీపింగ్ పొజిషన్ లో, లేకపోతే కూర్చొని చేయండి. బ్యాక్ పెయిన్ లేదు, నేను మత్స్యాసన చెప్పలేదు నేను. మీరు మత్స్యాసన అంటారు. సారీ, మత్స్యాసన. ఓకే, మత్స్యేంద్రాసన. సారీ, మత్స్యేంద్రాసన. సారీ, స్లీపింగ్ పొజిషన్ లోనేగా మేడం? మత్స్యేంద్రాసన, ట్విస్టింగ్, స్పైనల్ ట్విస్టింగ్. ఓకే, మత్స్యేంద్రాసన, స్పైనల్ ట్విస్ట్. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. మత్స్యేంద్రాసన ఐడియా ఉంది కదండి? అర్ధ మత్స్యేంద్రాసన ఐడియా లేదా? మత్స్యేంద్రాసన, స్పైనల్ ట్విస్ట్. ఇటు తిరగండి మీరు. కనిపించిందా అండి? మత్స్యేంద్రాసన. మీరు యామిని మీద క్లిక్ చేసుకోండి కావాలి అంటే. నేను ఇందులో కూడా చూపిస్తున్నాను, చూడండి. హ్యాండ్స్ పొజిషన్ ఆపోజిట్ కదా మేడం? ఆపోజిట్ ఉండాలి. మరి మేడం సేమ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్లాను పెట్టచ్చు, ఆపోజిట్ పెట్టచ్చు. స్పైనల్ ట్విస్టింగ్. ఇది అర్ధమత్స్యేంద్రాసన. అదే మేడం, స్పైన్ పూర్తిగా ట్విస్ట్ అవ్వలేదు కదా మేడం? పూర్తిగా ట్విస్ట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఆమె ఏంటి మేడం, మోకాలు పైకి పెట్టారు కదా, అది ఆపోజిట్ చేయి టచ్ చేయాలి మేడం. చేతిలో ఆపోజిట్ పెట్టాలా ట్విస్టింగ్ లో? ఏదైతే లెగ్ ఉంటుందో, మనం ఏదైతే ట్విస్టింగ్ కి పొజిషన్ పెడతామో ఆ హ్యాండ్ వచ్చేసి వెనక్కు ఉండాలి. ఓకే, లెఫ్ట్ లెగ్ పైకి పెట్టారు, రైట్ లెగ్ అటు పెట్టాలి మేడం. అటు చూడాలి మేడం. యాక్చువల్ గా మీరు అటు ట్విస్టింగ్ చేయండి, ఆ హ్యాండ్ అటు వెళ్ళాలి. రైట్ హ్యాండ్ మీ లెఫ్ట్ నీ దాటేసి కింద పెట్టాలి. మీరు లెఫ్ట్ వైపు చూడాలి. మీకు ఇమేజ్ కనిపిస్తుందా? పర్ఫెక్ట్ గా నాకు రాదు, అప్పుడు పోజ్ మాత్రం కరెక్ట్ వస్తుంది. నేను చూపిస్తాను, చూడండి మీకు. వెయిట్ మినిట్, I'll do it. ఇది ఇలా తీసుకోవాలా పూర్తిగా? ఓకే కదా మేడం? సో ఇది ఉంది కదా, అది ఓకే. ఏదైతే మీరు లెగ్ ని ట్విస్టింగ్ కి వేస్తారో
ఆ హ్యాండ్ని ఉంచాలన్నమాట. సో అప్పుడు మీ అబ్డామినల్ ఇవి ప్రెషరైజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ మత్స్యేంద్రాసన. అలాగే అదర్ లెగ్ ఆల్సో. సో మీకు అప్పుడు ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తాను ఈ ఆసనాతో. సయాటికా స్ట్రెచ్ కూడా అవుతుంది మీకు. ఇక్కడ ఏదైతే సయాటికా నవ్వు ఉంటుందో ఆ స్ట్రెచ్ కూడా అవుతుంది. చూడండి, మీరు ఈ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. కనిపించిందా అండి? దిస్ ఈస్ కాల్డ్. కరెక్ట్ అయితే ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. మోచేతిని మోకాలికి ఆపోజిట్ సైడ్ కి తీసుకున్నాం. చెస్ట్ బ్యాక్ అని తగలాలి మోకాలు. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇది రైట్ లెగ్ ని ట్విస్ట్ చేస్తున్నప్పుడు మీరు అర్థమైందా? అలాగే లెఫ్ట్ దిస్ ఈజ్ మత్స్యేంద్రాసన. అలాగే గోముఖాసన కూడా చూపించేస్తాను, చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ గోముఖాసన. సో మీరు ఇలా ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు కూడా మీకు ఇక్కడ ఇది మన సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మత్స్యేంద్రాసన ఇవి బాగా పనికొస్తాయి. సో ఇది గోముఖాసన. ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా అండి? సో మత్స్యేంద్రాసన వల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ మత్స్యేంద్రాసన వల్ల అని మీరు అనుకుంటే మనం, సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి జఠర ప్రదీప్తం, డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ట్విస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీ అబ్డామినల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మసాజ్ అవుతాయి. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే డైజెస్టివ్ ఫైర్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, అలాగే ప్రచండ రుగ్మండల కందనాసన, ఇట్ ఈస్ ద వెపన్ యాజ్ ఎ రిమూవ్ ద మల్టిపుల్ టెరిబుల్ డిసీజెస్. అంటే కొన్ని రకాల దీర్ఘకాలికమైన రోగాలు, రుగ్మతలు కొన్ని మనకి కనపడకుండా ఉంటాయి మన శరీరంలో. క్రానిక్ డిసీజెస్ అంటారు. ఆ క్రానిక్ డిసీజెస్ని మీకు చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, అలాగే కుండల్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ మత్స్యేంద్రాసన అనేది బాగా మత్స్యేంద్రాసన అనేది ఉపయోగపడుతుంది. అలాగే స్టడీనెస్ ఆఫ్ మూన్, ఇడానాడిని కంట్రోల్లో ఉంచడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మూన్ కోఆర్డినేషన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకి 3 రకాల మెయిన్ నాడీస్ ఉన్నాయని తెలుసు మీకు అందరికీ. ఇడా, పింగళ, సుషుమ్న. సుషుమ్నాను వదిలేసేయండి. ఇడా, పింగళ అనుకుంటే ఇడా వచ్చేసి చంద్రనాడి, పింగళ వచ్చేసి సూర్యనాడి. సో కొన్ని రకాల ప్రాణాయామాస్ చేస్తున్నప్పుడు సోలార్ ఇది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది, కొన్ని చేసినప్పుడు లూనార్ ఎక్కువగా ఇది యాక్టివేట్ అవుతుంది. సో కొన్ని రకాల ఆసనాస్ చేస్తున్నప్పుడు లూనార్ యాక్టివ్గా ఉంటుంది, కొన్ని రకాల ఆసనాస్ చేసినప్పుడు సోలార్ యాక్టివ్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ మత్స్యేంద్రాసన చేసినప్పుడు లూనార్ ఎనర్జీ అనేది స్టీడ్నెస్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇడానాడి యాక్టివేషన్కి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్, సో మనకంటే యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే మన బాడీ ఇది అందరికీ ఈ మధ్యకాలంలో అందరికీ బాగా తెలుస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మన వాళ్ళు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మన బొడ్డులో ఆముదం వేసుకోమని, నువ్వుల నూనె వేసుకోమని, ఆయుర్వేదిక్ ప్రాసెస్ల్లో కూడా మనకి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్స్ చేయాలి అన్నప్పుడు మెయిన్ మన స్టమక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు.
సో ఈ స్టమక్ దానికి ఏంటంటే అండి, డైజెషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి లేనప్పుడు చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. సో మెయిన్ అన్నిటికీ రీజన్ ఏంటంటే మన స్టమక్. మనం దాన్ని ఏం చేస్తాం, చక్కగా గార్బేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆరోగ్యకరంగా ఉండాలి అనుకుంటే మన స్టమక్ని బాగా చూసుకోవాలన్నమాట మనం. సో గట్ని బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇందుకోసమని ఈ మత్స్యేంద్రాసన అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆసన ఏంటండి, పశ్చిమోత్తానాసన. పశ్చిమోత్తానాసన తెలుసు కదా మీ అందరికీ. యామిని రెడ్డి గారు చూపిస్తారా? చేశారా? నేను చూడలేదు. దిస్ ఇస్ పశ్చిమోత్తానాసన. ఓకే, యామిని చేస్తుందా? నాకు కనిపించట్లే. యా, దిస్ ఇస్ చెయ్యండి. సో ఏదైనా సరే ఒక పొజిషన్కి వెళ్ళడానికి ఒక ఫార్ములాని, ఒక ఫండమెంటల్ ఉంటుంది, రైట్? యామ్ని అలా కాదు. ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ చేయండి. స్పైన్ స్ట్రైట్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఎక్సెల్, ఫుల్ ఫార్వర్డ్ బెండ్. వైల్ యువర్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్సలేషన్తోనే మనం బెండ్ చేయాలి. ఫార్వర్డ్ బెండ్, స్పైన్ స్ట్రైట్ చేసుకుంటూ చేయాలి. టోస్ ఇన్స్ట్రెచ్ చేయండి. టోస్ ఇన్స్ట్రెచ్ చేసి చేయాలి. ఓకే, సో ఒక ఆసనాలోకి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బయటికి రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇది స్పైన్ రౌండ్ అవుతుంది తంది. యాక్చువల్గా స్పైన్ ఇక్కడ అంటే అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఓకే, స్పైన్ స్ట్రైట్ చేసుకొని ఇన్హేల్ చేసి వైల్ యు ఆర్ డూయింగ్ పశ్చిమోత్తానాసన ఎక్సేల్ చేసుకుంటూ స్టమక్ని లోపలికి బాగా లాగి పశ్చిమోత్తానాసన వేయాలి మనం. ఓకే, సో ఈ పొజిషన్లో ఏమవుతుంది? ఓకే, మీరు రిమూవ్ అయిపోండి, పర్వాలేదు. సో ఈ పొజిషన్లో మీకు ఏమవుతుంది అని మనం మాట్లాడితే, ఒక్క నిమిషం నేను స్క్రీన్ చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ చూడండి, మీ అబ్డామిన్లో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు ఒత్తుకుంటున్నాయి, అవునా? సో అబ్డామినల్ ఆర్గాన్స్ మసాజ్ అవుతాయి అన్నమాట. లివర్, ప్యాంక్రియాస్. సో ఇది బాగా ఎవరికి యూజ్ అవుతుందో చెప్పండి. డయాబెటిక్ పేషెంట్స్ కి. లివర్, ఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది లేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అన్నీ కూడా డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే మనకి ఎసిడిటీ, మనకి బాగా ఉన్న ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఈ ఆసన అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకు? ఎయిర్ ఫ్లో అనేది అన్ని పార్ట్స్లోకి వెళ్తుందన్నమాట. సో ఇక్కడ మనకి 5 రకాల వాయువులు ఉంటాయి కదా, అపాన వాయువుని కరెక్ట్గా ఇచ్చేస్తుంది అనమాట ఇది. సో ఓకే, ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ ఫైర్ అండ్ ఫ్లాట్నెస్ ఆఫ్ అబ్డామిన్. అబ్డామిన్ దగ్గర ఉన్న ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో, అన్హెల్దీ ఫ్యాట్స్ని, వాటిని కరిగించి స్టమక్ని ఫ్లాట్ చేస్తుంది అనమాట. డిసీజ్ ఫ్రీగా ఉంచుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి పశ్చిమోత్తానాసన ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆసన ఫర్
యోగిక హఠయోగా ప్రకారం. సో అందుకని చెప్పి ఈ ఆసనాన్ని ఎక్కువగా చెప్పారు. ఇంపార్టెంట్ లిస్ట్లో 4 లిస్ట్లో ఇది ఒక ఆసనాగా పెట్టారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మయూరాసన. సో మయూరాసన వచ్చేసి ప్యూరిఫైస్. మయూరాసన తను చూపించలేనని చెప్పారు. ఒక్క నిమిషం. మయూరాసన ఎవరైనా చేయగలరా అండి మీలో? మేబీ తను చేస్తాడేమో. ఓకే, ఒక్క నిమిషం. తన పేరేంటి? సందీప్ పాటిల్ గారు. పటేల్. సందీప్ పటేల్ గారు, మీరు చేయగలరా మయూరాసన? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? అవుతుంది కదా. Madam, just now I had యువర్ డిన్నర్. అసలు వచ్చా మయూరాసన చేయగలరా మీరు? చేస్తా మేడం, బట్ 10 to 20 seconds maximum I will hold. ఓకే. మేడం ఇది లేడీస్ కి బై చేయకూడదని అంటారు, అంటారండి. నిజమేనా మేడం? అవునండి. మయూరాసన అన్నది ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీని పెంచుతుంది. అంటే కోర్స్ అంటారు, బట్ యూటిరస్ మీద ప్రెషర్ పడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తారు. దెర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్న మాట్లాడితే రీసెర్చ్ జరుగుతోందని మాట్లాడారు. మ్యాక్సిమం చేయొద్దనే చెప్తారు మయూరాసన. అది ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అయితే కనుక చేయొచ్చు. ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే అండి, మయూరాసన ఫస్ట్ ఇదేంటంటే మన శరీరంలో ఎప్పుడైనా ఫుడ్ పడక కొంచెం స్లో పాయిజన్ అనేది మనకి క్రియేట్ అయిన ఇదిని ఈ మయూరాసన తీసేస్తుంది. మీరు అన్ని గమనించారో లేదో, ఈ 4 ఆసనాస్ కూడా పశ్చిమోత్తానాసన కానీ మన మత్స్యేంద్రాసన కానీ. మేడం అక్కడ ఫిగర్ పెట్టాడు సందీప్ పటేల్. సారీ, మయూరాసనం ఫిగర్ చేసి చూపించాడు. ఎవరు చేస్తున్నారు? సందీప్ పటేల్. అరే ఫుడ్ తీసుకున్నా అన్నారు కదా, ఏది నేను చూడలేదు సార్. రిలాక్స్ కమ్మనండి, చాలా సేపు. ఓకే, వెరీ గుడ్. చేస్తే మంచిది, వెరీ గుడ్. యా, ఫోటో పెట్టాడు అతను చేసి. ఇంతకుముందు చేసిన ఫోటో ఉన్నట్టు. బ్యాక్గ్రౌండ్ పెట్టినట్టు. వెరీ గుడ్. సో దీనివల్ల ఏంటంటే 3 ఆసనాల్ని మీరు గమనించుంటే ఓన్లీ మీ డైజెస్టివ్ అబ్డామినల్ రీజియన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఇక్కడ. మీరు గమనించారా? సో కార్పస్ పోజెస్ ఇవన్నీ కూడా స్పైనల్ ట్విస్ట్. ఫస్ట్ వచ్చేసి స్పైనల్ ట్విస్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ బెండింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఇలా బ్యాలెన్సింగ్ ఆఫ్ అడ్వాన్స్ ఆసన ఇది కొంచెం. సో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసన ఇది. సో దీని మీద మీకు ఏదేదో నొప్పేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే అండి మీకు బెనిఫిట్ చెప్పాను కదా. అలాగే డైజెస్టివ్ ఫైర్ ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో మీ బాడీలో ఉన్న పాయిజన్ని ఇది ఎలిమినేట్ చేస్తుంది. అలాగే మనకి డిసీజ్ ఫ్రీగా ఉంచుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇదన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ ఆసన శవాసన. సో ఎవరేసి చూపిస్తారు శవాసన? అందరూ వేస్తారు. అందరు వేస్తారు శవాసన. సో శవాసన అన్నది అంటే మనకి ఈ అన్ని ఆసనాస్ చేసినప్పుడు శవాసన అనేది రెస్ట్ కూడా అవసరమే అండి. సో రెస్ట్ ఇది కోసం టైం నేను చూడలేదు. శవాసన అన్నది అందరూ అనుకుంటారు ఏముంది నేల మీద అలా పడుకోవడమే అని. కొని శవాసన ఈజ్ మైండ్ కంట్రోలింగ్ అనమాట. మైండ్తో ఎలాంటి ఆలోచనలు లేకుండా శవాసన చేయడం అనేది మనం చెప్పుకోవాలి. ఏదో పడుకొని హమ్మయ్య అని రిలాక్స్ అయిపోయి ఏం జరుగుతుందో అని చెప్పి మన లైఫ్లో ఆలోచించకూడదు.
శవాసన చేయడం అంటే. శవాసన అంటే శవంలాగానే పడుకోవాలి, బట్ బ్రీతింగ్ చేయాలండి. నేను శవాసన చేయమన్నారు మేడము, శవంలాగా పడుకోమన్నారు, శవానికి బ్రీతింగ్ ఉండదు కదా అని చెప్పేసి మీరు అందరూ బ్రీతింగ్ చేయకుండా మాత్రం ఉండద్దు. సో బ్రీతింగ్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి, బట్ ఫోర్సిబుల్ ఎక్సలేషన్స్ అండ్ ఫోర్సిబుల్ ఇన్హలేషన్స్ అవసరం లేదు. ఏదైతే మీ బాడీలో ఒక రిథమ్ ఉంటుందో ఆ రిథంతో శవాసన చేయాలి. ఇక్కడ మెయిన్ శవాసన యొక్క పర్పస్ ఏంటంటే రెస్ట్ ప్లస్ మన బాడీని మైండ్ని కోఆర్డినేట్ చేయడం. ఓకే, సో అది శవాసన యొక్క. సో మీరు శవాసన యొక్క బెనిఫిట్స్ అని కొడితే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇవి మనకి 4 మెడిటేటివ్ పోజెస్, 4 ఆసనాస్ అన్నమాట హఠయోగా ప్రకారం. సో ఇంకా హఠయోగా ప్రకారం ఇంకా కొన్ని ఆసనాస్ ఉన్నాయండి. అందులో మనకి భద్రాసన, స్వస్తికాసన, గోముఖాసన, వీరాసన, ధనురాసన, ఇవన్నీ కూడా కుక్కుటాసన, ఇవన్నీ కూడా మీరు చేయగలిగితే ఇంకా మీ బాడీకి స్ట్రెంథనింగ్తో పాటు బాడీ మైండ్ని కోఆర్డినేట్ చేస్తూ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని వితౌట్ ఎనీ అగ్రవేషన్, బాడీని అగ్రవేట్ చేసుకోకుండా చేయిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవి దీని బెనిఫిట్స్. ఎన్హాన్స్ ద బ్యాలెన్స్ని, బాడీలో ఉన్న బ్యాలెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. సో మిగతా ఏవైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయో నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేస్తాయి, అగ్రివేట్ చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి. కానీ యోగాలో వచ్చేసి నర్వస్ సిస్టమ్ని కూల్ డౌన్ చేస్తుంది. మీకు కావాలి అనుకుంటే సింపాథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే పారాసింపాథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ ప్రాణాన్ని జుట్టు మొదల నుంచి గోరు దాకా తీసుకెళ్ళగలరు, ఏ పార్ట్కైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతారు మీ ప్రాణ ఫ్లోని. ఎందుకు ఒక 2 minutes మీ భస్త్రిక చేయండి, ఒక 20 rounds భస్త్రిక చేశారనుకోండి, మీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది మీ బాడీలో మీకే తెలుస్తుంది. సో ఇవి మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ఆసనాస్ అండ్ మెడిటేటివ్ ఆసనాస్ అండ్ నార్మల్ ఆసనాస్. ఓకే, ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.